జయ గురుదేవదత్త 24/6/2025 జ్యేష్ఠ బహుళ చతుర్దశి మంగళవారం. ఈరోజు కృష్ణాంగారక చతుర్దశి మహాపర్వదినం. మంగళవారము చతుర్దశి బహుళ పక్షంలో వచ్చినట్లయితే ఆ రోజుని కృష్ణాంగారక చతుర్దశి అంటారు. ఈ రోజున చేసే శివారాధన వల్ల, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల కుజగ్రహ శాంతి జరిగి రుణ వ్రణ అంటే అప్పులు, రోగ బాధలు తొలుగుతాయని చెప్పి శాస్త్రవచనం. ముఖ్యంగా ఈ రోజున ప్రదోష కాలంలో చేసే శివారాధన, శివాలయ దర్శనం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే ఈ రోజున ఎక్కడైనా సరే జంట సర్ప విగ్రహాలు ఉన్నట్లయితే వాటి మీద కాస్త తేనె పోయడం, అలాగే వేప చెట్టు మొదట్లో కాస్త తేనె పోయడం వల్ల కూడా విశేషంగా భాగ్యోదయం అన్నది అవుతుంది. అలాగే ఈ రోజు మీకు భాగ్యోదయం కలగడానికి, రుణ బాధలు తీరడానికి 2 అద్భుతమైన ప్రాచీనమైన తంత్రాలు మీకు తెలియజేయడం జరుగుతోంది. మొదటిది, ఈ రోజున రాళ్ళుప్పు అంటే కళ్ళుప్పు తీసుకుని చేతిలో అరచేతిలో వేసుకుని ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యాయ అనే నామాన్ని తలుచుకుని ఏదైనా కొబ్బరి చెట్టు మొదట్లో వేయడం వల్ల విశేషంగా మనకి రుణ బాధలు తీరే మార్గాలు లభిస్తాయి. అలాగే ఈ రోజున శివలింగం మీద ఒక జాజికాయని భక్తిగా సమర్పించినట్లయితే విశేషంగా మనకి అదృష్టము, పరమేశ్వర అనుగ్రహం కలుగుతుందని చెప్పి ప్రాచీన తంత్రశాస్త్ర గ్రంథాలు మనకి తెలియజేస్తున్నాయి. జై గురుదేవదత్త.